లకు సంబంధించినటువంటి కేటాయింపులు చాలా స్వల్పంగా, అంటే స్పష్టంగా ఎగ్గొట్టడానికి వీళ్ళు సిద్ధపడ్డారు అనేది కనపడుతుంది. దీన్ని దాచిపెట్టడానికే ఓటాన్ బడ్జెట్ పేరుతోటి ఈ 6 నెలలు కూడా కాలయాపన చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇది ఒక కొత్త తంతును మొదలుపెట్టి ఈ వాళ్ళకు ఉన్నటువంటి ఈ పెయిడ్ ఛానల్స్ ద్వారా, పెయిడ్ పత్రికల ద్వారా వారు ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ స్పష్టంగా దొరికిపోయారనేది ఇది వాస్తవం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మేము వచ్చి మీరు చేసేటటువంటి ప్రతి అవినీతిపై, మీరు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు వారు ఖచ్చితంగా మీతో మీరు